గాక. వీక్షిస్తున్న మీ అందరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం. నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతూ ఉంటాను. దేవుడు మనకు తోడై ఉండి మనం వెళ్తున్న ప్రతి స్థలంలోనికి ఆయన వచ్చి మనల్ని కాపాడతాడు. అంటే ఆ వాక్య భాగంలో మనకి ఏమర్థమవుతుంది? ప్రతి స్థలములో అపవాది పొంచి ఉంటాడు. కాబట్టి ప్రభు ఉంటే మనకి కాపుదల ఉంటుంది. ప్రభు లేకపోతే అపవాది మనల్ని వశపరుచుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు మనతో రావాలి అంటే ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో నేను మీతో వస్తాను. అయితే మీరు చేయవలసిందల్లా ఏంటంటే, యెహోషువ మీ గుడారాలలో శపితమైనవి ఉన్నాయి, మీరు జయించలేకపోతున్నారు. కాబట్టి మీ గుడారాలలో శపితమైన వాటిని మీరు తొలగించుకున్నప్పుడే నేను మీతో వస్తాను అన్నాడు. ఒకరోజు హాయి పట్టణానికి యుద్ధానికి వెళ్తే చిన్న సైన్యం మీద ఇశ్రాయేల్ ప్రజలు అపజయం పొందారు. దానికి కారణం ఏంటంటే వారి గుడారాల్లో శపితమైనవి ఉన్నాయి. కనుక ఆ రోజు వాళ్ళందరూ ఎవరు తప్పు చేశారని వాళ్ళు చీట్లు వేసుకున్నప్పుడు ఆకాను పేరున ఆ చీటి వెళ్ళింది. అప్పుడు అతన్ని రాళ్లతో కొట్టి చంపినప్పుడు వారి కుటుంబం అంతటిని కూడా రాళ్లతో కొట్టి చంపిన తర్వాత దేవుని కోపం చల్లారిందట. అప్పుడు అంటాడు, నేను మీకు తోడుగా వస్తానని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మనకు తోడుగా వచ్చేది మనల్ని ఆశీర్వదించటానికి. ఆయన మనకు తోడుగా వచ్చేది మన ఆస్తిని కాపాడటానికి. ఆయన మనకు తోడుగా వచ్చేది ఈ కీడు మన దరి రాకుండా సహాయం చేయటానికి. కనుక ఆయన తోడు రావాలి అంటే మనలో శపితమైన ఉండకూడదు. చూడండి, మరియా యోసేపులు దేవుని తోడు లేకుండా వెళ్ళారు. వారి జీవితం దుఃఖకరంగా మార్చబడింది. అంటే వారి సంతోషంలో, వారి ఆనందంలో వారు జీవిస్తూ వెళ్తున్నప్పుడు అపాయం సంభవించింది. అలాగే శిష్యులు ఓడలో ప్రయాణం అవుతున్నారు. క్రీస్తు అమరముల మీద పడుకొని ఉన్నాడు. క్రీస్తుతో పని లేకుండానే వాళ్ళ ఆనందంలో తేలిపోతున్నారు. అపాయం సంభవించింది. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఒకటే: ప్రభువుని కలిగి ఉన్నప్పుడు ప్రభుతో సంభాషణ చేయాలి, ప్రభుతో మాట్లాడాలి. ప్రభువుని కలిగి ప్రభువు లేనట్లుగా బ్రతికినప్పుడు మనకు అపాయాలు సంభవిస్తాయి. కనుక ప్రియమైన వారలారా, ఆయన తోడుండి మనల్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక మనలో ఉన్న శపితమైనవి తొలగిద్దాం. రెండవది, ఆయన మనతో ఉన్నప్పుడు ఆయనతో కలిసి మాట్లాడదాం, అంటే ప్రార్థన చేద్దాం. అలాగే ఆయనకు మన మొరలు వినిపిద్దాం. అప్పుడు మనకు అన్ని విషయాల్లో ఆయన తోడుగా ఉంటాడు. అట్టి కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.